హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఎగ్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ కోడిగుడ్డు పులుసును మాత్రం అస్సలు మిస్ చేయకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లన్నీ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 కట్ చేసిన టమాటాలు కూడా యాడ్ చేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు పులుసును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పులుసు యాడ్ చేసిన తర్వాత ఉప్పు, కారం సరిపోయాయో లేదో ఈ టైంలోనే చూసుకోవాలి. పులుసు ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర యాడ్ చేస్తే చాలు, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.